తండ్రి బిడ్డలు ఇద్దరు వాగ్దానం చేసినట్టు తక్షణమే తెరిపించాలని, మీకు తెరిపించడం చేత కాకపోతే నడిపించే వాళ్ళు అనేకం ఉన్నారు. కనీసం వాళ్ళకన్నా అప్పచెప్తే ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు. ఎట్లా చంద్రబాబు నాయుడు టైంలో ఇంతకుముందు మీ టైంలో 51% ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి అప్పయింది. వాళ్ళనన్నా నడిపించే, వాళ్ళు నడిపించాల్సిన సిద్ధంగా ఉన్నా కూడా నడిపించే మనసు ఇలా కేసీఆర్ లేదు. గగనాల ప్రాజెక్టు అదేవిధంగా వివిధ సమస్యలు, రైతాంగ సమస్యలు తక్షణమే తీర్చాలని ఈ కార్యవర్గం వల్ల ఈ సమావేశం తీర్మానం చేసింది. మనమందరం భారతదేశం మొత్తం ఒక క్లిష్టమైన సమయం ఎదుర్కొంటాము. మీరందరూ చూస్తా ఉన్నారు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి సేవాహి సంఘటన, మా జాతీయ నాయకత్వం నడ్డా గారు కానీ మోదీ గారు కానీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్ల పైన ఉండి ఇబ్బందులలో ఉన్న వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ, ఫుడ్ ప్యాకెట్స్, ఇతర వస్తువుల పంపిణీ, చనిపోయిన వాళ్ళకి నేను దేశంలో ఎక్కడ చూడలేదు. దేశంలో అనేక కార్యక్రమాలు సేవా సంఘటనలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశారు. కానీ కోరుట్ల నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో ఏ రకంగా కోవిడ్ ద్వారా మరణించిన వాళ్ళ అంత్యక్రియలు మనం ఏ రకంగా చేసినామో నేను ప్రత్యేకంగా ఆ బుక్స్ కూడా చేయించాను. నాగరెడ్డి ఆ బుక్స్ తీసుకురా. నడ్డా గారికి పోయిన గురువారం కలిసినాయి, శుక్రవారం అంటే కరెక్ట్ వారం కింద అనేక విషయాలను చర్చించినాం. అయితే నేను సేవాహి సంఘటన నిజామాబాద్ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు ఏ రకంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కార్యక్రమాలు చేపట్టిందో దాని గురించి ఒక బుక్లెట్ తయారు చేసిన మీడియా మిత్రులకు ఇస్తాను. దాంట్లో ప్రత్యేకంగా ఈ అంత్యక్రియలు చేసిన దానికి నడ్డా గారు చూసి ఆయన సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నారు. ఇది కేవలం ఆయన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో ఉన్న సేవాభావం, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇవాళ సమాజానికి సేవలు అందిస్తా ఉన్నారు. అది కోరుట్ల నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది. అది నిజంగా ఆయన కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని దిస్ ఇస్ రియల్లీ టచింగ్, వెరీ హార్ట్ టచింగ్ అని కోరడం జరిగింది. సో నేను కోరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ గల్ఫ్ కార్మికులు జగిత్యాల జిల్లా నుంచి అనేకం, బాంబేకి ఇక్కడ నుంచి పోయే వాళ్ళు అత్యధికం. దాదాపు ప్రతి ఇంటికి, ప్రతి 2వ ఇంటికి ఒక గల్ఫ్ కార్మికుడు మన దగ్గర. ఎన్ఆర్ఐ సెల్ అయ్యేమైంది, 7 సంవత్సరాలు అయిపోయింది. గల్ఫ్ కార్మికుల వలసలు ఆపుతానికి, పోయిన రోజులు వాపసు తెస్తానికి, 90,000 వాపసు తెస్తానికి, బొగ్గుబాయ్ అంటే ఇవాళ వలసలు పెరుగుతుంది. అక్కడ తిప్పలు ఎక్కువైతున్నాయి. కోవిడ్ వల్ల అక్కడ ఉన్నోళ్ళకి జీతాలు ఆగిపోయినాయి, జీతాలు తగ్గిపోయినాయి. కానీ మన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం
వాళ్ళ మీద నయా పైసల ప్రేమ రావాలి. కనీసం కేంద్ర ప్రభుత్వం విమానాలు పెట్టి అక్కడ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాపసు తీసుకొచ్చేందుకు వాళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే కనీసం ఫ్రీ క్వారంటైన్ కూడా పెట్టే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. పేడ్ క్వారంటైన్ బయటకు వచ్చి పొంగనాలు కేటీఆర్ వీళ్ళంతా మంత్రులు మేము ఫ్రీ క్వారంటైన్ ఏర్పాటు చేస్తాం. ఫ్రీ క్వారంటైన్ లో పోయిన వాళ్ళ దగ్గర కూడా పైసలు వసూలు చేసిన దౌర్భాగ్యం ప్రభుత్వం. మీడియా అటువంటి దౌర్భాగ్యము ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో అనేక మంది చనిపోయారు. మనందరికీ ప్రియుడు, ప్రియతమ కార్యకర్త, నాయకుడు, జిల్లా పూర్వ అధ్యక్షుడు, నా ఎదుగుదలకి ఆయన భాగస్వామ్యం ఉంది నా ఎదుగుదలలో. అటువంటి ఒక మంచి వ్యక్తి బాలుని మాస్టర్ గారు కూడా కోల్పోయారు. ఆయన కూడా ఇవాళ నివాళులు అర్పిస్తాం. ఇట్లా అనేక మంది తెలంగాణ ప్రాంతంలో కోవిడ్ కి మరణించి వాళ్ళకి నయా పైసా సౌకర్యం అందించలేదు రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ ని యూజ్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే తెలంగాణలో ఒక్కళ్ళకు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ కి సహాయం అందించని దౌర్భాగ్యం ముఖ్యమంత్రి మన కేసీఆర్. మళ్ళా జై తెలంగాణ సిగ్గుండాలి. మనిషి పుట్టుక ఉంటుంటే సిగ్గుండాలి. దాని తర్వాత సెకండ్ వేవ్ రాకంటే ముందు ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. నేను మీడియా మిత్రులందరూ అడుగుతున్నాను, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అయిందా తెలంగాణ భారత్? సెకండ్ వేవ్ కూడా అయింది. థర్డ్ వేవ్ కేసులు వస్తున్నట్టు మనం వింటా ఉన్నాం న్యూస్. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో థర్డ్ వేరియంట్ కేసులు వస్తున్నట్టు మీ మీడియా కథనాలలో చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మోడీ గారి దగ్గర సహాయం తీసుకుని అందించిన దాఖలాలు ఉన్నాయా? ఈ మూడో వేవ్లో కూడా ఈయన అందిస్తారన్న నమ్మకం మాకు మాత్రం లేదు. మళ్ళా వీళ్ళు పొద్దున్నేస్తే అయ్యా కొడుకు డబ్బా అవుతా ఉన్నాడు, కొడుకు అయ్యా డబ్బా అవుతా ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తి ఒక మంత్రి పనిచేస్తుంటే ఆ మంత్రి కూడా పీకిపోయాడు. ఈటల రాజేందర్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బై ఎలక్షన్లో నిలబడి కేసీఆర్ కి తగిన గుణపాఠం భారతీయ జనతా పార్టీ ద్వారా నేర్పించబడతారు. ఇక గల్ఫ్ కార్మికులని ఈ మహమ్మారి సమయంలో ఎంటైర్ తెలంగాణ సమాజాన్ని, రైతాంగాన్ని అందరినీ మోసం చేసుకుంటూ మహిళల్ని ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, 50, 10, 20, 10 ఇల్లే కట్టారు. వీళ్ళు వాగ్దానం చేసిన దానికి 5-10% కూడా కట్టిన
దాఖలాలు లేవు. ఇవాళ నరేంద్ర మోదీ గారు మంత్రివర్గం విస్తరణ చేసింది. భారతీయ జనతా పార్టీ అంటే బ్రాహ్మణులది బనియాల పార్టీ అని ఒకప్పుడు అంటుంది, బ్రాహ్మణులది సాధారణ పార్టీ అంటుంది. ఇవాళ స్వాతంత్ర భారత చరిత్రలో అత్యధికంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీలకు సంబంధించి 2/3 కంటే ఎక్కువ వీకర్ సెక్షన్స్ కి నరేంద్ర మోదీ గారి క్యాబినెట్ లో ఇవాళ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది ఒక పొలిటికల్ రెవల్యూషన్ భారతదేశం. నేను భారతదేశం అని మాట్లాడుకుంటా ఉన్నాను, ప్రపంచ వ్యాప్తంగా చూసినా కూడా డెఫినెట్ గా ఇది ఒక హిస్టరీ, ఇది ఒక రికార్డ్ డెఫినెట్ ఉంటుంది. అది కూడా స్టడీ చేయాలి. ఇవాళ ప్రధానమంత్రి స్వంతంగా బ్యాక్వర్డ్ క్లాస్ అయిన 27 మంది ఇవాళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో మంత్రులు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి, 12 మంది ఎస్సీలు మంత్రులు, 8 మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ మంత్రులు. మైనారిటీ అంటే టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ముస్లింలు అంతా వేరే మైనారిటీలకు కనబడదు. ఇలా మైనారిటీలు ముస్లిం ఒకరు, క్రిస్టియన్ ఒకరు, బుద్ధిస్ట్ ఒకరు అన్న ఒక్కొక్క మైనారిటీ వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి 52 మంత్రి వర్గంలో 52 మంది వీకర్ సెక్షన్లకి, మైనారిటీలకి ఇవాళ స్థానం కల్పించిన సోషల్ ఇంజనీర్ నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ వాళ్ళ మా ఇన్ఛార్జ్ జరుగుతున్నారు. ఇక్కడ మీ ద్వారా మా ముఖ్య అతిథి సోయబాబు గారి ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణకి నరేంద్ర మోదీ గారు యావత్ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న అందరినీ కలుపుకొని పోవాలా. ఈ కులం ఆ కులం కాదు. 52 వీకర్ సెక్షన్ మైనారిటీలతో పాటు ఇవాళ 25 మంది ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు కూడా ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరు కూడా కనీసం గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు, డాక్టర్లు, లాయర్లు, సివిల్ సర్వెంట్స్ అందరినీ కలుపుకొని మోస్ట్ ఎఫెక్టివ్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఆయన కూడా చేయడం జరిగింది. ఒకవైపు పరమపూజనీయ మోహన్ భాగవత్ గారు ముస్లింలు, హిందువులు ఒకటే, డిఎన్ఏ ఒకటే, మన పూర్వీకులు ఒకటే, మనమందరం హిందుస్థాన్ లో ఉన్న వాళ్ళందరం మనమందరం హిందువులం, ఈ ఏ మతానికి సంబంధించి సంబంధం కానీ అని ఒకవైపు ఆయన చెప్తాము. ఒకవైపు నరేంద్ర మోదీ గారేమో ఈ రకమైన అందరి కలుపుకొని తన క్యాబినెట్ ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. ఇవాళ అన్ని రాష్ట్ర విభాగాలకి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అలా మోదీ గారు ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వడం లేదు. కొత్త లేదు, పాత లేదు, కులం లేదు, మతం లేదు.
ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం కలుపుకొని పోవాలి. ఇవాళ ఈ మొత్తం ఎక్స్పాన్షన్ తర్వాత చూస్తే భారతీయ జనతా పార్టీని రాష్ట్ర ప్రభుత్వం మన ఉల్టా మన వేరే పార్టీ అయిన మమతా బెనర్జీ తోటి కొట్లాడుకుని గుర్తుపెట్టుకోండి 2019 మార్చిలో మమతా బెనర్జీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ తర్వాత వచ్చిన 2 నెలల లోపల లోక్సభ టికెట్ అమిత్ షా గారి దగ్గర తీసుకొని లోక్సభకు ఎన్నికై ఆ తర్వాత పార్టీ ఎన్నికలకు కృషి చేసి మొన్న జరిగిన బెంగాల్ ఎన్నికలలో తమ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6ని గెలిపించి కేవలం 35 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న మోస్ట్ జూనియర్ కొత్త వ్యక్తిని ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసి అమిత్ షా. ఆయనతో పాటు ఇంకా 3 వెస్ట్ బెంగాల్ నుంచి మంత్రులు చేసి శాంతను ఠాకూర్, జాన్ బార్లా, ఇంకొక డాక్టర్ సాబ్ ఆయన పేరు గుర్తులేదు. ఈ 4 ఒక ఆయన 2 ఏడింట్లో 6 గెలిచిండు, ఒక ఆయన 7 గెలిచిండు, ఇంకొక ఆయన 7 4 గెలిచిండు. 28లో 23 అసెంబ్లీ స్థానాలు గెలిపించుకున్న వ్యక్తుల్ని ఇవాళ తమ కేబినెట్ లో తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈయన సీనియారిటీ చూడలేదు, జూనియర్ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ఇలా క్రిస్టియన్ ఉన్నాడు, బీసీ ఉన్నాడు, ఓసీ ఉన్నాడు, అందరూ తెలియదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా స్పష్టమైన మెసేజ్ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలతో పాటు जूनियर में सीनियर में जो बीजेपी को मजबूत करता वो आगे बढ़ता. ఈ మెసేజ్ ని అందిపుచ్చుకొని ముందుకు పోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పయనిస్తుంది. దీనికంటే క్లియర్ మెసేజ్ ఇవ్వలేదు. ఇది అన్ని ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి కూడా 1% ఉన్న కులం 5 6 ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాసులు 4 ఉన్నారు. ఒకటే కుటుంబాలకి 4 ఉన్నారు. 54-55% జనాభా ఉన్న అన్ని కులాలు కలిస్తే 4 ఉన్నారు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఇప్పటికన్నా మోదీ గారి ప్రభుత్వం, మోదీ గారి ఆలోచనలు, మోదీ గారి అవలంబించే విధానాలని గమనించి నేర్చుకుని ఒక సోషల్ ఇంజనీరింగ్ ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గా చెప్తా ఉన్నాం. అనేక మంది నూతనంగా భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా చేరికలు జరిగినాయి అంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగింది. మెంబర్షిప్, హైయెస్ట్ మెంబర్షిప్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగింది. సేవా సంఘటనలో అందరికంటే ముందు, అందరికంటే అత్యంత సేవ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కోవిడ్-1 లో జరిగింది, కోవిడ్-2 లో జరిగింది. అది మన ప్రధాన పిఎం
ఇవాళ ఒక బూత్ స్థాయికి మోడీ గారి నాయకత్వాన్ని, మోడీ గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి స్కీమ్స్ ని ఇంటింటికి తీసుకుపోవడానికి ఒక పకడ్బందీ ప్రణాళిక తయారు చేశారు. ఇవాళ నాకు తెలిసి దాదాపు 10,000 నుంచి 11,000 బూత్ కమిటీ సభ్యుల వెరిఫికేషన్ అయిపోయింది మన దగ్గర. ఇంకా 10,000 మంది ఇప్పుడు కొడుట్ల జగిత్యాల 2 నియోజకవర్గాలలో రెండు 262 బూతులలో 202 బూతులు అయిపోయి 60 పెండింగ్ ఉన్నాయి. బూత్ కమిటీలు 127 వెరిఫై అయిపోయి 75 పెండింగ్ ఉన్నాయి. 2,636 మెంబర్స్ లో 2,422 మెంబర్స్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళకి సంబంధించిన ప్రతి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పెళ్లి అయితే మ్యారేజ్ యానివర్సరీ, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఇంటి అడ్రస్, టోటల్ గా వాట్సాప్ నెంబర్ కంప్లీట్ గా మన దగ్గర ఉన్నాయి. ఇట్లా సుమారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం ఈ సంవత్సరం నాటికి 25,000 మంది ఒక్క బటన్ తోటి మనం పంపించాల్సిన మెసేజ్ ప్రతి బూత్ కి దాదాపు 25,000 మందికి బూత్ కమిటీ సభ్యులకు మనం పంపే విధానం మనం ఏర్పాటు చేస్తాం. ఇటువంటి నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు వివిధ పార్టీల నుంచి అక్కడ ఎలక్షన్లు కొట్లాడి అక్కడ గెలిచిండ్రు, ఓడిండ్రు, ఆ పార్టీ వివిధ కారణాల వాళ్ళు మోడీ గారిని అభిమానించో, మన పార్టీ సిద్ధాంతాలను అభిమానించో మన పార్టీలో చేరారు. మన పార్టీలో చేరినప్పుడు మనం త్యాగం చేసుకునైనా సరే వాళ్ళకి మనం స్థానం కల్పించాలి. ఇవాళ మనం త్యాగం చేసుకుని స్థానం కల్పించమని అడగలేదు, త్యాగం అవసరం లేదు. వాళ్ళకి స్థానం కల్పించాలి. వాళ్ళు జాయిన్ అయిపోయినాక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకోవడానికి వాళ్ళ ప్రోటోకాల్ అడగవస్తుంది. మన పార్టీ సేవా కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, సైద్ధాంతిక కార్యక్రమాలు కానీ ఏ పార్టీ అయినా మన పార్టీ ఇస్తారు. అది ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ చేసేటోనికి మనము ప్రోటోకాల్ పొజిషన్ కల్పించకపోతే మన పార్టీకి మేలు చేస్తున్నామా, నష్టం చేస్తున్నాం? మనం నష్టం చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోదీ గారి కేబినెట్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠమే పార్టీని పెంచండి. నువ్వు వచ్చి 2 రోజులు కానీ నువ్వు 20 నుంచి ఉండని 200 సంవత్సరాలు బతుకు పార్టీలో. పార్టీని పెంచిన వాటిని ముందర పెడతాము. పార్టీని పెంచిన వాడు పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉంది? మనం ఇక్కడ అదే సిద్ధం
మనకు సమయం తక్కువ, మనము పెరగాల్సింది చాలా ఎక్కువ. కాబట్టి ఇది మోదీ గారి ఆలోచన కానీ మోహన్ భాగవత్ గారి ఆయన చేసిన అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఇది మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి మన పార్టీని పెంచుకొని ఎవరైనా నాయకులు వస్తే వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చి తగిన స్థానం కల్పించి పార్టీని ఎదుగుదల దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరి మీద ఉంది. వాళ్ళు అక్కడ పదవులు వదులుకొని వచ్చింది, అక్కడ సేవ చేసి వచ్చిందండి. ఏ పార్టీ సిద్ధాంతం కూడా చెడ్డదని అన్నాం. తెలుగుదేశం పార్టీ ఒక తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పెట్టి ప్రపంచంలోనే అతి వేగంగా ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ. ఆ పార్టీలో ఈ 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళకి మనకి ఇక్కడ తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఇవ్వకపోతే మనం మన సిద్ధాంతానికి వ్యతిరేకం చేస్తున్నాం, మనం కలుపుకొని పోతలేదు. వసుదైవ కుటుంబకం ఒకటి వచ్చిన వాడికి తగిన జాగా ఇవ్వకపోతే మరి అది మాటలకే పరిమితం అయితే చేతులకైతే. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఏదైతే క్యాబినెట్ ఏసీలో అది పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఇవాళ అందరికంటే పెద్ద చరిత్రలో సోషల్ ఇంజనీర్ గా నరేంద్ర మోదీ గారు మిగిలిపోయారు. ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆయన చేసిన ఈ నిర్ణయాల వల్ల రాజ్యాంగ హక్కు కల్పించింది బీసీ కమిషన్. ఇవన్నీ కూడా మనం గమనించి మన నాయకుడిని మన బలోపేతం చేసుకుని మన పార్టీని బలోపేతం చేసుకుని రానున్న 2.5 సంవత్సరాలలో బెంగాల్ తరహాలో యుద్ధం చేస్తే బెంగాల్లో మనం కొన్ని ఓట్లతో వెనుకబడిపోయినాం. తెలంగాణలో మాత్రం 119కి 100 సీట్లు గెలిచే అవకాశం ఉన్నది. అయితే గెలిచాల్సిన అవసరం ఉన్నది, గెలవాలి. ఇది నేను క్యాబినెట్ నుంచి నేర్చుకున్న పాఠం. ఇది అన్ని జాగాలలో ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు మనం ఏదైతే హిందూ రాష్ట్రం గురించి మాట్లాడతామో ఆ హిందూ రాష్ట్రం స్థాపన అవుతుంది. ఎవరైనా వస్తే ఈ ఏంటికి వచ్చిండు కాకుండా వచ్చినోడిని కలుపుకొని భారతదేశంలో యువకులు అందరూ మన పార్టీలో ఉండాలన్న సంకల్పంతో మనం ముందుకు పోతే బీజేపీ పవర్కి వస్తుంది. మన అందరూ ఒకటే లక్ష్యం అండి, ఏం చేస్తామా ఏం చేయమా అనవసరం, భారతీయ జనతా పార్టీని పవర్లో తీసుకురావాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు మోయపల్లి సత్యనారాయణ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళ భారతీయ జనతా పార్టీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, వివిధ మోర్చాలకి సంబంధించిన బీజేపీ శ్రేణులు, నేటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి బాబురావు గారికి, ఉమాకర్ని, మాకు నూతనంగా జగిత్యాల జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జు మరియు మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి